నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ప్రతి విద్యార్థి సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు ఎమ్మెల్యే సూచించారు. గౌరవ శాసనసభ్యులు ఎంఈఓ సార్ గారికి ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎమ్మెల్యే ప్రసాదన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ మెటీరియల్ మనకి బాగా చదవండి. మనకి ఇదివరకటి కంటే ఎక్కువ మార్కులు తేవాలని, అందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలనేసి మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు మా పాఠశాలకు ఇచ్చేసి మా విద్యార్థులకి ఎంఈఓ2 ఓపెన్ రీసెర్చ్ ఓకే. నెక్స్ట్ ప్రసన్న, ఓకే. నెక్స్ట్ ప్రియాంక, అట్లాగే విజయలక్ష్మి సార్, సార్ మీరు కూడా కమిటీ చైర్మన్ గారు బాబు నాయక్ గారిని కూడా వస్తుందిగా కోరుతున్నాం. నెక్స్ట్ కళ్యాణి, అలాగే మిగతా సభ్యులు యూనిటీ సభ్యులు కూడా వస్తుందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనంగా. లాస్ట్ ఇయర్ కూడా ఈ మీటింగ్ నుంచి మనకి 70% క్వశ్చన్ పేపర్ వచ్చింది సార్. ఎంయూ నెక్స్ట్ హరిత, నెక్స్ట్ స్వప్న, నెక్స్ట్ చందన, వేరొక దాత మనకి పెన్నులు కూడా మనిషి ఇచ్చినారు సార్, అవి కూడా ఓకే. నెక్స్ట్ స్నేహ, యమున, లక్ష్మి, అఖిల, అనిత, మనీష, భారతి, యశ్వంతి, ప్రసన్న, శ్రావణి. ఇప్పుడు విద్యార్థుల నుంచి థ్యాంక్స్ చెప్తూ మాట్లాడుతుందిగా కోరుతున్నారు. ప్రతి ఇయర్ మాకు మెటీరియల్ 100కి 90 మార్క్స్ సాధిస్తామంటూ ఆ సార్ చెప్పారు కదా, అలాగే ఇంకా ఎక్కువ సాధిస్తామంటూ థ్యాంక్స్ వెరీ మెటీరియల్స్ ఇచ్చినందుకు. మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఈసారి చదివిలో టౌన్ టాపర్ గా ఈ స్కూల్ నుంచినే, మరి ఎందుకంటే అమ్మాయిలు బాగా చదువుతారు, ఖచ్చితంగా చదివిలో ఈసారి టౌన్ టాపర్ 595, 596 వస్తాయి. మామూలుగా గత సంవత్సరం టౌన్ టాపర్
ఈసారి ఈ పాఠశాల నుంచి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. కాబట్టి మీరు మంచి మార్కులు తెచ్చుకొని మరి తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇలాగే ప్రతి సంవత్సరం మీకు 10th క్లాస్ మెటీరియల్ పంపిణీ చేస్తామని చెప్పి మరి మాటిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. అన్నగారికి మరొకసారి థ్యాంక్స్. అలాగే రవి నాయక్ గారికి మా యూట్యూబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కందికోట వెంకటప్రసాద్ సార్కి, మన ఎంబీఓ సార్కి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన రవికుమార్ నాయక్ గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు. నేను స్టూడెంట్ చెప్పేది ఏమంటే, మీరు 10th క్లాసు ఎగ్జామ్ రాసేదానికి తొందరగా ఇప్పుడు 2 నెలలు 3 నెలల సమయం ఉంది. మీకు టీచర్లు లేరు. ఇప్పుడు దాదాపు అంటే సార్ ఇప్పుడు 20-25 రోజుల నుంచి టీచర్ లేరు అనమాట. టీచర్ లేనందువలన అన్ని క్లాసుల పిల్లలకు మన ప్రిన్సిపాల్ సార్ ఒకరే చూసుకుంటున్నారు అనమాట. ప్రిన్సిపాల్ సార్ ఒకరే టీచర్లు చూసుకోవడం వలన ప్రతి స్టూడెంట్ కూడా ఇబ్బంది పడుతున్నారు. 20-25 రోజులు అవుతుంది సార్ ఇప్పటికి. 28 days అంటే వాళ్ళ జీతాలు పెంచాలి, వాళ్ళు రెగ్యులర్ చేయాలి. జీతాలు అయితే పెంచుతూ ఉన్నారు, మరి రెగ్యులర్ విషయం అనేది మనకి 20-25 రోజుల నుంచి టీచర్ లేని వలన 10th క్లాస్ స్టూడెంట్కి వచ్చేసి మనకు 2 నెలలు 3 నెలల్లోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ ఎగ్జామ్ లో వాళ్ళు మంచి మార్కులు తీసుకురావాలన్నా లేకపోతే మంచిగా పాస్ కావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడతారు. దానికోసమని మన ఎమ్మెల్యే సార్ కానీ, మన ఎంబీఓ సార్ కానీ, మన ప్రిన్సిపాల్ కానీ ఏదో విధంగా వాళ్ళకు టీచర్లను కల్పించాలా. ఈ 2-3 నెలల్లో వాళ్ళకు మంచి విద్యను ఇవ్వాలని చెప్పి నేను వాళ్ళను కోరుకోవడం జరుగుతా ఉంది. అదే విధంగా విద్యార్థులు ఇప్పుడు మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఇంటర్కి పోతారనమాట. ఇక్కడ నుండి మీరు ఏ కాలేజీకి పోతారో ఎక్కడ పోతారో తెలియదు. మీకు మంచి మార్కులు తీసుకురావాలా. మీకు మంచి మార్కులు వస్తేనే మంచి మంచి కాలేజీల్లో మీకు సీట్ వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా మీరు కాలేజీల్లో పోయినప్పుడు మీకు వెదిగే వయసు అనమాట. ఇప్పుడు ఇంతకు ముందు 10th క్లాస్ తర్వాత వేరు, ఇప్పటి నుంచి వేరనమాట. ఇంటర్కి పోయినాక మీరు ఇంకా వెదిగే వయసు అనమాట. వెదిగే వయసులో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా. మీ కాలేజీల్లో మీ ప్రవర్తన మార్చుకోవాలా, మీ ఆలోచనలు మార్చుకోవాలా. మీరు మంచి ఆలోచనతో, మీ తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు అనమాట. కూలి పని చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ మీకు కష్టపడి చదివించాలని చెప్పి ఎంతో తపన పడుతున్నారు. మీ తల్లిదండ్రుల తపనను మీరు ఆలోచన చేసి మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును మీ చేతిలోనే ఉందన్నమాట. 10th క్లాస్ దాకా విద్యార్థుల మీద ఉంటుంది బాధ్యత, తల్లిదండ్రుల మీద బాధ్యత ఉంటుంది. ఇంటర్ అయిన తర్వాత బాధ్యత అంతా మీ మీదే ఉంటుంది. కాబట్టి మీరు ఒక బాధ్యతగా ఉండాలా, ఒక బాధ్యతగా చదువుకోని చెప్పి ప్రతి విద్యార్థిని నేను సూచిస్తున్నాను. ఇంటర్ లో పోయిన తర్వాత మీ భవిష్యత్తు అంతా మీ చేతిలోనే ఉంటుంది. మీ భవిష్యత్తు ముఖ్యంగా మీరు వినిండాలా అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ తో పాటు టెక్నాలజీ అప్డేటెడ్. ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేసి తొందరలో మన రాష్ట్రంలో సంవత్సరాలు కాదు కొన్ని నెలల్లోనే మన రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు
తీసుకొస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మరి నారా లోకేష్ గారు. ముఖ్యంగా విద్యార్థుల పట్ల ఇప్పుడు ఉన్న విద్యా విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరి బాగా పిల్లలకు మంచి విద్యను అందించడానికి కావాల్సినటువంటి మరి ప్లాట్ఫామ్ ను రెడీ చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ నుంచి విద్యా విధానంలో కూడా అనేక మార్పులు వస్తాయి. అందులో భాగంగా టెక్నాలజీ అనేది ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది పిల్లలు. మరి 6వ తరగతి నుంచినే మరి విద్యార్థులు కూడా టెక్నాలజీ డెవలప్మెంట్ బాగా కాన్సన్ట్రేట్ చేసి మరి డెవలప్ కావాలని చెప్పి మన ఎమ్మెల్యే గారి ఆశయం. పిల్లలందరూ అభివృద్ధి చెందాలని కోరిక. మరి దీన్ని మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారని చెప్పి ఆశిస్తూ మరొకసారి అన్నగారికి ఇక్కడికి విచ్చేసి విద్యార్థులతో మరి ఈ ఉపాధ్యాయ బృందంతో మరి మమేకమైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన యూటీఎఫ్ మెటీరియల్ ను మన గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేస్తాం. తర్వాత కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. థ్యాంక్ యూ. సోదరులు శ్రీనివాసులు గారికి, అదేవిధంగా ఈ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ గారికి, ఎంఈఓ2 మోగులరెడ్డి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధాన వ్యక్తిగా కనబడుతున్నటువంటి ఈరోజు సెలబ్రిటీ రవికుమార్ నాయక్ గారికి, విచ్చేసినటువంటి ప్రముఖులకి, అధ్యాపక సిబ్బందికి, పాత్రికేయులకి అందరికీ పేరు పేరు నమస్కారాలు. అదేవిధంగా చిన్నారులందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. చదువుల గురించి మీ క్లాస్లోనే కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా అధ్యాపక బృందం చెప్పేసి మీరు ఏం చదువుకోవాలో మీకు ఎందుకు షార్ట్ లిస్ట్ చేసి ఇస్తూ ఉన్నారు. ఎగ్జామ్లో ఇందాక మీ ప్రిన్సిపల్ గారు చెప్తూ క్రెడెన్షియల్స్ చెప్పుకున్నారు. 500 పోయిన వాళ్ళు 14 మందికి 500 పోయిన మార్కులు వచ్చినాయి. మొత్తం అంతా ఫస్ట్ క్లాస్. దట్ వే వి కంగ్రాచులేట్ అండ్ వి అప్రిషియేట్ ద ఫ్యాకల్టీ యాజ్ వెల్ యాజ్ ఈ రోజున సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా అందరికీ ప్రతి మనిషిలో కూడా ఈరోజు మీరు పిల్లలు రేపు పొద్దున ఎదిగి ఏదో ఒక స్థాయికి పోతారు. ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేది మీకు ఆదర్శంగా నిలవాలని చెప్పేసి కూడా వేదిక గురించి చెప్తా ఉంటాం. ఎందుకంటే ఇవ్వడంలో కూడా జాయ్ ఆఫ్ గివింగ్ కూడా ఉంటుంది. చాలా మంది లాక్కోవడంలోనే సంతోషం ఉంటుంది, కానీ 10 మంది పంచడంలో కూడా ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభవిస్తే ఈ లాక్కోవడంలో ఉండేటువంటి ఆనందం మర్చిపోయేసి ఇవ్వడంలో ఆనందాన్ని ఎక్కువ ఉంటుంది. ఇది జీవిత సత్యం. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మీరు ఆదర్శంగా తీసుకొని. అంతేకాకుండా డోంట్ కన్ఫైన్ టు ద బుకిష్ నాలెడ్జ్. పుస్తకాల్లో ఉండి ఎగ్జామ్స్ పాస్ అవ్వడమే మీకు ఉన్నటువంటి ప్రథమ లక్ష్యము, కర్తవ్యం ఉండొచ్చు, కానీ యు బీ స్ట్రీట్ స్మార్ట్. భవిష్యత్తులో సమాజంలో ఎట్లా బతకాలని సమాజాన్ని సునిశ్చితంగా కూడా గమనించండి. అంతేకాకుండా టెక్నాలజీ వచ్చే కొన్ని నెలల్లోనే, సంవత్సరాల్లో కూడా కాదు, మనందరి జీవితాల్లో టెక్నాలజీ ఇంతవరకు అడాప్ట్ అవుతూ ఇంజెక్ట్ అవుతూనే వస్తుంది. కానీ ఒక విప్లవాత్మకమైనటువంటి మలుపు తీసుకోబోతోంది టెక్నాలజీ అనేది. వాస్తవాన్ని పిల్లలు కూడా గ్రహించుకోవాలా, అధ్యాపక బృందం కూడా గ్రహించుకోవాలి. I think we are all become irrelevant in the society once the revolution is emerged. మీరు అది కూడా కనుక్కోవాలి. పిల్లలు ఏదైనా ఫోన్లో కానీ సిస్టమ్ మీద కానీ అకామిడేట్ ఇక్కడే కాదు, అన్ని చోట్ల కూడా ఎంఈఓ గారు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. వచ్చే రోజుల్లో 2 రకాలైనటువంటి నిరాక్షరాస్యతని నిర్వహించేటువంటి పరిస్థితులు వస్తాయి. అక్షరాస్యత అంటే చదువుకోవడము, నిరక్షరాస్యత అంటే చదువుకోలేకపోవడం. బట్ ఈ రెవల్యూషన్ ఏదైతే వస్తా ఉందో టెక్నాలజీ, డిజిటల్ లిటరసీ, డిజిటల్ ఇల్లటరసీ అనే దానికి కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మేక్ దెమ్ అప్డేట్. మీరు ఎక్కడ కూడా సంతోషించద్దు. విడిపోయేవాడు ఎక్కడున్నా చెడిపోతాడు. టెక్నాలజీలో వాడటం అనేది తెలియకపోవడం పోతే మాత్రము నిజంగా నిరాదరణ గురైపోతారు. సమాజంలో
వెలివేసినటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. They should be thorough with the technology. ఎప్పటికప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు కడుపులో ఉన్నప్పుడే టీవీలు చూడటము లేదంటే కంప్యూటర్ చూడటంతో వాళ్ళు బయటకు వచ్చేసరికి 2-3 yearsకే స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేస్తారు. యూ మేక్ దెమ్ ప్రిసైజ్ విత్ దేర్ టెక్నాలజీ. కావాల్సింది ఉన్న ఫ్యాకల్టీకి పెట్టు లేదా ఎవరైనా కానీ ఈ సాఫ్ట్వేర్లో స్కాలర్స్ ఉంటే వాళ్ళతో అప్పుడప్పుడు నెలకోసారు 2 నెలలకోసారు లేదా వారానికి ఒకసారి మేక్ దెమ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ద టెక్నాలజీ. అదర్వైజ్ మీ పిల్లలకు చదువు చెప్పిన వాళ్ళు అవుతారు కానీ జీవితంలో అయితే మాత్రం వాళ్ళు ఎదగాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు ఎదిగించడానికి మీరు దోహదపడనటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీన్ని అన్నిగా భావించండి. నాకు ఉన్నటువంటి పరిమితమైన జ్ఞానంతో మీకు చెప్తా ఉంటాను. దే షుడ్ నాట్ లూజ్ దేర్ లైఫ్, దే షుడ్ నాట్ లూజ్ దేర్ కెరీర్. మనకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలతో వాళ్ళ జీవితాలు బలి కాకూడదనే ఆలోచనతో మీకు సమస్య చెప్తా ఉన్నాను. పోయి చోటలు కూడా ఇది చెప్పదలుచుకున్నా కూడా డిజిటల్ లిటరసీ అనేది చాలా ప్రాధాన్యత, చాలా ప్రాముఖ్యత సంతరించుకోబోతోంది వచ్చే రోజుల్లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ ప్రపంచాన్ని శాసించబోతోంది తొందరలోనే. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి రవికుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎవరైనా ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో 10 మందికి ఉపయోగపడేటువంటి వ్యక్తులను మనం గౌరవించుకోవాల్సినటువంటివి, గుర్తించుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం మీదే ఉంది. కాబట్టి అందులో భాగంగా మా వంతుగా ఎప్పుడు కూడా మూడవ పిల్లల దగ్గరికి వస్తే పాజిటివ్ ఎనర్జీ, దేవుని దగ్గర కూడా ఉంటే మీ దగ్గర రావడం అవుతుంది. అందుకనే ఎప్పుడైనా పిల్లల దగ్గర రమ్మంటే వెంటనే వచ్చేస్తాం. కాబట్టి నాకు కూడా అవకాశం కల్పించడానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సభ తీసుకుంటున్నాను.